బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ రూపకర్త, విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ పార్లమెంట్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు బక్కతోళ్ల ఇస్తారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ రూపకర్త, విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నల్గొండ పార్లమెంట్ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు బక్కతోళ్ల ఇస్తారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, దేశంలోని ప్రజల మధ్య అసమానతలు ఉండకూడదని, ప్రజలందరూ సమానమేనని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారని, భారత రాజ్యాంగ నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించి వారి ఉన్నతికి కృషి చేశారని, ఈరోజు ప్రజలందరూ చదువుకునే హక్కు కల్పించి సామాన్యునికి సైతం నాయకులుగా మారే అవకాశం కల్పించిన ఘనత ఆయనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరెల్లి విజయ్ కుమార్, ఆనుకూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, బెస్తా, ఎంకేఐ సిద్దిక్, గంగాధర్, స్వరాజ్, భూతం వెంకటయ్య, జనార్దన్ రెడ్డి, కాంచనపల్లి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన ఆశయ సాధన కృషి చేసినాం. మేమందరము ఆయన ఆశయ సాధన కోసం ఎస్సీ వర్గీకరణ, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంచి న్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అందరం కలిసికట్టుగా ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని డిఓ ఆఫీసు ప్రాంగణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పక్షాన ఇవాళ వారికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అహర్నిశలు కృషి చేసి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే విధంగా రిజర్వేషన్లు కానీ, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏర్పాటు చేసిన మహా గొప్ప నాయకుడు. ఆయనని స్మరించుకోవడం దళిత వర్గాలకు, బహుజనులందరికీ కూడా కంపల్సరిగా ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహించుకుంటూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి బహుజనులందరికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్, ఊలే అంబేద్కర్ వాళ్ళ ఆదర్శంగాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీలో కూడా అన్ని వర్గాల వారికి, బహుజనులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బహుజనులు మీకు రావాల్సిన రాజకీయ వాటాని ఖచ్చితంగా వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉండాలని చెప్పి బహుజనులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపుకెళ్ళి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ ఆశయాలను సాధించుకొని దళితులు ముందుకెళ్తున్నారంటే ఇది గొప్పగా అంబేద్కర్ విజయం అని చెప్పేసి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోనే దళితులు అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఈరోజు నేను దళిత పక్షాన నేను మాట్లాడుతున్నా, దళిత వర్గానికి చెందిన వాడిని కాబట్టి నేను చెప్తున్నా. ఈరోజు మనకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం చాలా గొప్పది. అందుకని ఈ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియపరుస్తున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండలోని బాస్కెట్ సెంటర్లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ రోజు చేసిన సంస్కరణలో భాగంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన మరి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు చట్టాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో చేసినటువంటి చట్టాలని పూర్తిగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ మరి బడుగు బలహీన వర్గాలకు కూడా మరి ఎంతో మరి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వారి విద్య కోసం, మరి రిజర్వేషన్ల కోసం వారు చేసిన కృషి మరి ఆనాడు ఎంతో చెప్పలేనటువంటిది. మరి ఈరోజు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని చెప్పేసి అదే విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు నిరవధికంగా అనుసరిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటైంది. మరి ఆ రోజుల్లో కూడా 83లో ప్రతి ఒక్కరికి మరి బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు టికెట్లు ఇచ్చి గెలిపించిన ఘనత కూడా మరి ఎన్టీ రామారావు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే విధానాన్ని కూడా మరి ఈనాడు